జన్మాంతర సాఫల్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. అథర్వవేదానికి అనుబంధమైనది కృష్ణోపనిషత్. ఈ 2 శ్లోకాలు అందులోనివే. అన్యోన్య విగ్రహం ధార్యం తవాంగ స్పర్శనాదిహ స్పర్శాయితస్మాకం కృష్ణే మోహవావతారాన్వయం రుద్రాదీనం వచః శ్రుత్వా ప్రోవాచ భగవాన్వయం అంగసంగం కరిష్యామి భవద్వ్యాపకం కరోమ్యహం. సర్వాంగ సుందరుడు, సచ్చిదానంద స్వరూపుడు, మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడిని చూసి వనవాసులైన మునిజనం ఆయన సౌందర్యానికి ఆశ్చర్యచకితులైనారు. ఆ మునులు శ్రీరాముడితో, ఈ భూమిపై జన్మించిన విష్ణుస్వరూపుడివైన నీ ఆలింగన సుఖాన్ని మేమందరం కోరుకుంటున్నాం అన్నారు. వారి మాటలకు శ్రీరాముడు, నా మరో అవతారమైన శ్రీకృష్ణావతారంలో మీరందరూ గోపికలై జన్మించి నా ఆలింగన సౌఖ్యాన్ని, అతి సన్నిహిత సామీప్యాన్ని అనుభవించి ఆనందిస్తారు అని బదులిచ్చాడు. అలాగే స్వామి, అయితే మమ్ములను మరుజన్మలో గోపికలుగాను గోపబాలురుగాను జన్మింపజేయండి అన్నారు. మీ సాన్నిధ్యాన్ని, మీ స్పర్శాసుఖాన్ని పొందే స్థితిలో మాకు గోపికలుగాను గోపబాలురుగాను రూపాలు ధారణం చేయడం మాకు సమ్మతమే అని ఆ మునిగణం ఆనందంతో అంగీకారం తెలిపారు. రుద్రాది దేవతలు, మునులు స్వయంగా చేసిన ఈ స్నేహమయ ప్రార్థనను విన్న ఆదిపురుషుడైన భగవానుడు, మీ గాఢమైన కోరికను నేను తప్పక మన్నించి నెరవేరుస్తాను అన్నాడు అని పై శ్లోకాల భావం. పరమపురుషుడు, భగవానుడు అయిన శ్రీరాముడు ఈ మాటలను విన్న దేవగణాలు, మునిగణాలు ఆనందంతో మేము కృతార్థులమైనాము స్వామి అన్నారు. రామావతారంలో ఏకపత్నీవ్రతుడైన కారణంగా శ్రీరాముడికి మునిజనం కోరికను ఈ జన్మలో తీర్చే అవకాశం లేకపోయిందన్నది తెలుస్తోంది. ఒక జన్మలో చేసిన పుణ్యాలకు ఫలితాన్ని మలి జన్మలో పొందడాన్ని జన్మాంతర సాఫల్యం అంటారు. రామావతారంలో మునిజనం కృష్ణావతారంలో గోపికలై జన్మించడం ద్వారా భగవంతునికి అత్యంత సన్నిహితమైన సాంగత్యం పొంది అత్యుత్తమమైన జన్మాంతర సాఫల్యాన్ని పొందారు. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ like, share and subscribe this channel.